ఒరేయ్ ముసలి సన్నాసి చేగొండి, చిరంజీవి గారి జోలికొస్తే పగిలిపోద్ది అని మృదువుగా హెచ్చరించారు చేగొండి హరిరామజోగయ్య గారి ఏజ్ గ్రూప్కే చెందిన పాలకొల్లుకు చెందిన ఒక పెద్దాయన. అసలు చేగొండి గారు చిరంజీవి గారి జోలికి ఎందుకు వచ్చారు, ఆయనకు ఎందుకు పగులుద్ది? వివరాల్లోకి వెళదాం. చేగొండి గారు గత కొంతకాలంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి లెటర్స్ మీద లెటర్స్ వ్రాస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఆ లెటర్స్ వ్రాయడం వెనక ఆయన ఇంటెన్షన్ ఏదైనప్పటికీ ఆ లెటర్స్ జన సైనికులని ఉర్రూతలూగించాయి. దానికి కారణం ఆయన తన లెటర్స్లో పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా సీఎం సీటు షేరింగు మరియు 60 ఎమ్మెల్యే టికెట్లు ఖచ్చితంగా సాధించుకోవాలని ఆయన వ్రాస్తూ ఉండేవారు. అయితే ఇటీవల తాజాగా జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన స్టాంచ్ వైఎస్ఆర్సీపీ లాయలిస్ట్ అనే విషయం ఆయనే బయట పెట్టుకున్నారు. ఆయన కొడుకు సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు. ఆ విషయాలను ప్రక్కన పెడితే చేగొండి గారు రాజకీయ విశ్లేషణ అనే పేరుతో మరొక లేఖను రిలీజ్ చేశారు. అయితే ఈసారి ఆయన లేఖలో మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేశారు. ఆయన తన లేఖలో చిరంజీవి గారి గురించి 2 పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒకటి, చిరంజీవి గారికి కాపులందరూ ఓట్లు వేశారనే ఒక అబద్ధం చెప్పారు. వాస్తవానికి కాపులందరూ చిరంజీవి గారికి ఆనాడు ఓట్లు వేసి ఉంటే 18 సీట్లు బదులుగా 180 సీట్లు పైగా వచ్చేవి. ఇక చేగొండి గారు చిరంజీవి గారి గురించి వ్రాసిన మరొక దారుణమైన అబద్ధం, రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి గారు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పోరాడలేదని. కానీ వాస్తవం అసలు చిరంజీవి గారే హైదరాబాదుని యూనియన్ టెరిటరీగా చెయ్యాలి, హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకి చెందాలి అని ఒక యూనియన్ మినిస్టర్గా తన వాయిస్ను బలంగా వినిపించారు. కానీ దురదృష్టకరం, ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి చేతులు కలిపి చిరంజీవి గారి వాయిస్ బయటకు రాకుండా తొక్కిపడేసి ఫేక్ సమైక్యాంధ్ర మూవ్మెంట్ను లేవదీశారు. చివరకు ఆ ఉద్యమం ఎందుకు పనికిరాని ఒక మాయని మచ్చగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక కన్క్లూషన్కు వస్తే చేగొండి హరిరామజోగయ్య గారు ఈ వయసులో కూడా చిరంజీవి గారికి బడి ఏడవడం చూస్తూ ఉంటే ఆయన జీవితం ఎంత నిరర్ధకమైనదో కదా అనిపిస్తుంది.